రిలీజ్ అయింది సినిమా. ఇది వచ్చి మోటో ఎక్స్పీడ్ అన్న. ఇది వచ్చి బిలో 5 years ఓన్లీ. పిల్లలు కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ మనం బిగిన్ చేస్తే గేమ్స్ వస్తాయి మామూలుగా. వారి ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇది యాక్సిలరేటర్ ఇవ్వాలన్నమాట. ఇది సేమ్ అలాగే బిలో 5 years. దీంట్లో బిగిన్ చేయగానే రైమ్స్ వస్తూ ఉంటాయి పిల్లలకి ఓన్లీ. ఇది పైకి కిందకి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇది విఆర్ గేమ్ అన్న. దీంట్లో ప్రాపగేషన్ అండ్ జాంబీ కిల్లింగ్ గేమ్ ఒకటిను ఇంకోటి గేమ్ ఉంటుంది, షూటింగ్ గేమ్ అనమాట. ఇది ఓన్లీ పెద్దవాళ్ళకే. దీంట్లో హ్యాండ్లింగ్ ఉంటాయి, కంట్రోల్స్ ఉంటాయి. హోల్డింగ్ గన్ ఒకటి, షూటింగ్ గన్ అండ్ రీలోడింగ్. దీన్ని బట్టి మనం జాంబీస్ వస్తూ ఉంటే హెడ్ మీద షూట్ చేయాలి. మనకి దీంట్లో టైం పీరియడ్ ఏమి ఉండదు, కానీ ఓన్లీ లైఫ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ప్రాపర్గా ఆడితే టైం లిమిట్ ఎక్కువ ఉంటుంది. ఇన్కేస్ ప్రాపర్గా ఆడకపోతే కొంచెం త్వరగా అయిపోతుంది. ఈ గేమ్ వచ్చి పింక్లో అన్న. ఇది అబవ్ 15 ఇది కూడా. అయితే ఇది ఓన్లీ 20 seconds ఉంటుంది. మనం ఏంటంటే లోపల బొమ్మలు ఉన్నాయి కదా, అవి మనం పిక్ చేయాలి. ఇది కావాల్సిన ప్లేస్కి తీసుకెళ్ళి పర్టికులర్గా ఒక బొమ్మ కావాలంటే అక్కడ పిక్ చేసిన తర్వాత సింగిల్ ట్యాప్ చేయాలి. ఆన్ చేసానా? అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పనా. ఇది వచ్చి పింక్లో అన్న, అబవ్ 15 years. అయితే ఇది ఏంటంటే దాంట్లో చాలా బొమ్మలు ఉంటాయి. దాంట్లో మనం పిక్ చేసుకోవడానికి దీన్ని ఇలా మూవ్ చేసి పర్టికులర్గా ఎక్కడైతే కావాలో దాన్ని ఆపి ఇది ట్యాప్ చేయాలి. సింగిల్ ట్యాప్ అనమాట. అది పిక్ చేసుకున్నది. చేసుకున్నాక మనకి తీసుకొచ్చి దీంట్లో వేయగలిగితే ఆ బొమ్మ మీకే వచ్చింది. లేదంటే కనుక అది క్యాన్సిల్, మళ్ళీ ఇంకా అటెంప్ట్ చేయాల్సింది. ఇది వచ్చి గోస్ట్ స్క్వాడ్ అన్న. ఇద్దరు ఆడచ్చు ఒకేసారి. అదే షూటింగ్ గేమ్ అనమాట. ఇది మనం ఇది బుల్లెట్ షూటింగ్ బటన్, ఇది యాక్షన్ బటన్. యాక్షన్ బటన్ అనేది పర్టికులర్గా హెల్ప్ అని అడిగిన వాళ్ళకి బాంబ్ డిస్మెంటిల్ చేయడానికి ఫైట్కి వాడాలి. షూటింగ్ బటన్ మామూలు ఫైరింగ్. ఇది జస్ట్ ఇలాంటి రీలోడ్ అవుద్ది. మనం పెద్ద ఏం మూవ్ చేయక్కర్లా, చిన్న షేక్స్ అయిపోద్ది. మనం ప్రాపర్గా ఇది దీనికి టైం లిమిట్ ఏం లేదు. ప్రాపర్గా ఆడగలిగితే టైం లిమిట్ ఎక్కువ ఉంటుంది. ఇన్కేస్ మనం సరిగ్గా ప్రాపర్గా షూట్ చేయకపోతే త్వరగా అయిపోతుంది. చెప్పిన ఇది వచ్చి ఫ్యాంటసీ బౌలింగ్ అన్న. ఇది వచ్చి దీంట్లో మొత్తం 3 laps ఉంటాయి, 3 frames ఉంటాయి. ఒక్కో ఫ్రేమ్కి వచ్చి 2 balls ఉంటాయి. మనం కంటిన్యూగా ఒకే ఐటెంలో అన్నీ కొట్టగలిగితే కనుక సెకండరీ బోనస్ కింద వచ్చింది. లేదంటే కనుక ఒక ఫ్రేమ్ కింద, అలాగే 3 frames. జస్ట్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ పర్పస్. 4 people ఆడవచ్చు, లేదా ఇండివిజువల్గా ఆడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదేంటంటే మనం ఓపెన్ చేయగానే దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. దీంట్లో షూట్ చేయాలి. ఒక బబుల్స్ వస్తాయి. దీంట్లో 5 lives ఉంటాయి. లైఫ్స్ ఉన్నంత వరకు ఆడాలి. ఇన్కేస్ అంతే. ఇది ఏజ్ లిమిట్ ఏం లేదు, మ్యాక్సిమం అంతా ఆడుకోవచ్చు. ఈ గేమ్ వచ్చి ఈ గేమ్ వచ్చి డైనమిక్ మోడ్ అన్న. ఇది వచ్చి అబోవ్ 15 ఏజ్ మామూలుగా. ఈ మొత్తం దీంట్లో ల్యాబ్సే ఉండవు. 3 minutes గేమ్ అన్న. ఇది జస్ట్ మోటార్ సైకిల్ రేసింగ్ లాగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ పర్పసే. 3 minutes ఉంటుంది. ఇది వచ్చి బ్యాట్మెన్ గేమ్ అన్న. సేమ్ ఇది పెద్ద అబవ్ 15 ఆడొచ్చు. ఇది వచ్చి స్టీరింగ్, ఈ బుల్లెట్ ఫైరింగ్, యాక్సిలేటర్, బ్రేక్ ఉంటుంది. మనకి ఎనిమిస్ ఉంటుంది, మనం షూట్ చేయాలి. దీంట్లో కూడా టైం లిమిట్ ఏమి ఉండదు, లైఫ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం ప్రాపర్గా షూట్ చేస్తే టైం లిమిట్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ బాగానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా సేమ్
ఈ గేమ్ ఏంటంటే బెటర్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్ కానీ మీకు లైవ్లో ఆడిన ఫీలింగ్ ఉంటుంది. చెప్పండి, ఇది వచ్చి విఆర్ గేమ్ అన్న, ఇది అబవ్ 15 అయిపోతుంది పెడుతున్నాడు.